ఝాన్సీ అమ్మా, చాలా టేస్టీగా ఉంది. ఎలా ఇంత పర్ఫెక్ట్ గా చేశారు? బంగారి, ఇప్పుడంతా ఎవరో ఆకలను ఆరోగ్యం కోసమో తినడం లేదు. అందరూ రుచి కోసం మాత్రమే తింటున్నారు. ఒక్క కడుపు మాత్రమే నిండితే సరిపోదు, మనసు కూడా నిండాలి. అందుకే మనం ముందు మనసారా తినాలి. అప్పుడే అది కాలాన్ని దాటి నిలబడుతుంది. ఇదిగో ఈ రాగి సంకటి నాకు మా అమ్మ నేర్పించింది. ఆవిడకి వాళ్ళమ్మ నేర్పించింది. ఆవిడకి వాళ్ళమ్మ నేర్పించింది. ఇలా ఎన్ని కాలాలు దాటుకుంటూ ఈ వంటకాన్ని తీసుకునొస్తున్నాం. ఇది కేవలం వంటకం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యాన్ని నిలబెట్టే మన సాంప్రదాయం కూడా. ఈ తరం వాళ్ళకి దీని విలువ తెలుసా లేదా అని తెలియట్లేదు. ఇది ఎక్కడ నాతో ఆగిపోతుందోనని భయంగా ఉంది బంగారి. ఈ ఉప్పు చేపతో కలిపి ఈ రాగి సంగటి తింటే ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? చెప్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. రవి సార్, ఏంటి? రాగి సంకటి ఉప్పు చేపకూర సూపర్ కాంబినేషన్. అది చేస్తే అద్దరిపోతుంది. ఏయ్, అది నాకు చేయటం రాదని చెప్తూనే ఉన్నాను కదా, మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి? నాకు తెలుసు కదా, ఇది ఝాన్సీ అమ్మకి ఫేవరెట్ రెసిపీ. ఖచ్చితంగా గెలుస్తాం. బంగారి, ఇది మన కంపెనీ పరువు నిలబెట్టే పోటీ, పిల్లల ఆట కాదు. మీకంటే నాకే ఎక్కువ బాధ్యత ఉంది రవి సార్. మిమ్మల్ని నేను ఓడిపోనివ్వను. రండి. బంగారి, నువ్వు పదండి. ఏంటి మేడం మనోడు పల్లెటూరు వంట అనగానే కనపడకుండా పోయాడు, పోటీ అనగానే పారిపోయాడా? రవి సార్ ఇటువైపు పల్లెటూరు వంటకాలు కూడా అదరగొట్టేస్తున్నారు. గౌతమ్ సార్ కూడా అస్సలు తగ్గటం లేదు. వాళ్ళిద్దరూ ఏం వండుతున్నారో దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. దీనంతటికీ కారణం బంగారియే. ఇంకా 10 minutes మాత్రమే ఉంది. Five, 4, 3, 2, 1. Time up. రవి సార్, గౌతమ్ సార్, మీరిద్దరు చేసిన డిషెస్ ని జడ్జెస్ దగ్గరికి తీసుకురండి. సార్, మీరే వండారు? ట్రెడిషనల్ సాంబార్ సార్. ఓ గుడ్. చాలా బాగుంది. గుడ్ గుడ్. సూపర్. థ్యాంక్ యూ సార్. రవి సార్, మీరే వండారో చెప్తారా? రాగి సంగటి ఉప్పు చేప కూర.
వావ్, సూపర్. ఎస్. రవి సార్, పర్టికులర్గా ఈ డిష్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇది నా జాను కోసం నేను చేశాను. ఫస్ట్లో ఈ డిష్ చేయటం నా వల్ల అవుతుందా అని నేను అనుకున్నాను. అదే నాకు పెద్ద ఛాలెంజ్లా అనిపించింది. కానీ అది నేను ఫేస్ చేయాలని ఫిక్స్ అయ్యాను. అందుకే వెంటనే చేసేసా. సూపర్ సార్. ఏమైంది సార్? చిన్న వయసులో మా అమ్మ బామ్మ రాగి సంకటి చేసి తినిపించేవారు. అది జ్ఞాపకం వచ్చింది. అదే టేస్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత అదే తిన్నట్టుంది. వంట చేస్తే కడుపుని మాత్రమే కాదు, మనసును కూడా నింపాలి. అది నిజమైన వంట అంటే. అలాంటి ఫీల్ వచ్చి చాలా ఏళ్లయింది. ఎస్, నాకు అదే ఫీలింగ్. ఈ పోటీలో విజేతగా మేము మిస్టర్ రవిని అనౌన్స్ చేస్తున్నాము. ఎస్. చెప్పు బంగారి. రవి ఈ పోటీలో గెలిచేటప్పుడు మన కంపెనీ స్టాఫ్ అందరూ కూడా ఈ షోలో ఉండాలి. వాళ్ళు రవి సాధించిన గెలుపు చూసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి. నువ్వే వాళ్ళందరినీ అది పిలిపించాలి. నేను చూసుకుంటాను బంగారి, నువ్వు వెళ్ళి హెల్ప్ చెయ్యి పో. ఆ. ఈ షోలో విన్ అయిన రవి సార్కి చెఫ్ ఆఫ్ వైజాగ్ షీల్డ్ ఇవ్వబడుతుంది.